కరుణాం శరణామినో విదనీం శుద్ధనాంతి జవరలీలాంగే సన్నిషన్నాస్మితాబ్జే విజయకరకమలోచ్యలిఖినీ పుస్తకశ్రీ సకల విభవ సిద్ధే పదువగ్గే ప్రధాన. సామాన్యంగా దేవుడు మన ఎడల కరుణ కలిగి లేడు. దైవం మనం అనుగ్రహిస్తే ఎలా ఉంటుంది? దైవాన్ని ఆరాధిస్తాం, భగవంతుడిని కొలుద్దాం, అంతర్యామిని చూద్దాం. ఇటువంటి పేర్లన్నీ మనం వింటూ ఉంటాం. భారతదేశంలో చూస్తే మనకి వినాయక చవితి వస్తే వినాయకుడు భగవంతుడు, అమ్మవారి పూజలు వస్తే అమ్మవారు, తర్వాత శివుడు వస్తాడు కార్తీక మాసం, తర్వాత ఏమో నారసింహ విష్ణు వస్తాడు. అంత కన్ఫ్యూజన్ లో ఉన్నట్టు కనిపిస్తుంది. ముఖ్యంగా దీని ఎడల మనకి ఒక అవగాహన, క్లియర్ కట్ ఆస్పెక్ట్ ఒకటి మనకు తెలిసి ఉండాలి. మొట్టమొదటి దేవతలు. దేవతలలో అనేక గుంపులు ఉంటాయి. గిరిదేవతలు, పితృదేవతలు. ఈ గిరిదేవతలు అనేటటువంటి వారు ఊర్ధ్వమార్గంలో తీసుకెళ్లేటటువంటి దేవతలు. వీళ్ళలో 14 రకములైనటువంటి గుంపులు ఉంటాయి. వీరు కూడా మనలాగే మానవుని యొక్క ఎవల్యూషన్ ఎలాగుంటుందో దేవతలకు కూడా ఎవల్యూషన్ ఉంటుంది. చిన్న చిన్న దేవతలు, పెద్ద దేవతలు. రోడ్డు మీద పనిచేసేవాడు, కూలీవాడు, ప్రైమ్ మినిస్టర్, చీఫ్ మినిస్టర్, అమెరికా ప్రెసిడెంట్, ఎలాగైతే కేటగిరీస్ ఉంటాయి. దేవతల్లో కూడా చిన్న దేవతలు, పెద్ద దేవతలు ఉంటారు. వీరిని అనేక అసురులు, తర్వాత గంధర్వులు, యక్షులు, భూతములు, పిశాచములు ఇవన్నీ కూడా దేవతా గణములలో ఉంటాయి. ఒక్కొక్కరికి వాటికి అసైన్ అయినటువంటి పని ఉంటుంది. వాటిలో ముఖ్యమైనటువంటి దేవతలుగానే మనకి గణపతి, రుద్రుడు, శివుడు, ఈ చెప్పబడినటువంటి అనేకమైనటువంటి దేవతా సమూహములు ఉంటాయి. వాటి వర్ణన ఉంటుంది. మనం భగవద్గీత క్లాసులో వాటి గురించి చాలా వివరంగా చెప్పుకుంటాం. తర్వాత ఈ దేవతలను ఆరాధించడం అనేటటువంటిది ఒకటి ఉంటుంది. ఈ దేవతల్ని దేవుడానికి కన్ఫ్యూజ్ అయిపోవడం కూడా ఉంటుంది. వీరంతా కూడా పైన ఉండేటటువంటి ఒక ఆది అయినటువంటి దేవుడు ఎవరో ఒకరు ఆయన ఉంటాడు. దానిని మనం ఏం చేయగలుగుతామంటే పరబ్రహ్మం అని పేరుతో పిలుద్దాం ప్రస్తుతానికి. దాని నుండి ఈ దేవతలంతా పుడతారు. మనుషులు పుడతారు, గ్రహములు పుడతాయి, తారకులు పుడతాయి. ఆంజనేయ స్వామి భక్తుడు ఆంజనేయ స్వామిని చేయలేదు అనుకుంటాడు. గణేశుని యొక్క భక్తుడు గణేశుడు చేయలేదు. అందులో సంప్రదాయములు అనేకమైనటువంటి సంప్రదాయములు ఉంటాయి. ఒక్కొక్కరికి ఆరాధన. భారతదేశం ముఖ్యమైనటువంటి ఆరాధనలు శైవము, వైష్ణవము, శాక్తము, సౌరము, గణపత్యము అనేటటువంటి ముఖ్యమైనటువంటి ఆరాధనలు కింద ఉంటాయి. గణపతే పరమమైనటువంటి దేవతగా ఆరాధించేవాళ్ళు వెస్టర్న్ సైడ్ ఉంటారు. మహారాష్ట్ర వైపు, తూర్పు వైపు సూర్యుడే పరమమైనటువంటి దేవతగా ఆరాధించేటటువంటి వారు అంటారు. శివుడు పరమదేవతగా ఆరాధించేవారు శివుడు అంటారు. వారిని విష్ణువుని పరమదేవతగా ఆరాధించేవారు, అమ్మవారిని పరదేవత కింద ఆరాధించేవారు. ముఖ్యమైనటువంటి సంప్రదాయాలు ఉంటాయి. మెక్సికో మాయా సివిలైజేషన్స్ లో వాటిలో సూర్యుని ఆరాధించేటటువంటి వారు. ఈజిప్ట్ వాటి ప్రాంతంలో కూడా వాళ్ళు సూర్యుని ఆరాధించేటటువంటి వారు. అలాగే ఒక్కొక్క కంట్రీకి, ఒక్కొక్క జాతికి ఒక్కొక్క పరమమైనటువంటి దైవం ఉంటుంది. అది పక్కన ఉంటుండగా దేవతలు మీకు చెప్పుకుంటాం మనం. రెండవది అవతారమూర్తులు. దేవతలు వేరు, అవతారమూర్తులు వేరు. ఈ పరబ్రహ్మమే తను అవతరించి కిందకి దిగి వచ్చి అప్పుడు కావలసినటువంటి పని యథా ధర్మస్య గ్లానిర్భవతి భారత అని చెప్తారు మనకి భగవద్గీతలో. ధర్మం మనకు గ్లాని కలిగినప్పుడు, ఒక హ్యుమానిటీకి ఒక క్రైసిస్ వచ్చినప్పుడు దానికి సొల్యూషన్ ఇవ్వడం కోసం పరబ్రహ్మము ఒక సాకారమైన ఆకారం తీసుకుని భూమి అందు కొంతకాలం చెరించి మళ్లీ వెళ్ళిపోతుంది. ఏ అవతారం అయితే కిందకి దిగి వస్తుందో అవతారం కిందకి దిగి రావడానికి అక్కడ ముందుండేటువంటి అవతారం క్లీన్ బౌల్డ్ అయిపోవడం ఏముండదు. అక్కడ అవతారం ఉంటూ ఉంటుంది. విష్ణువు యొక్క అంశగా అవతారం దిగి వచ్చినప్పుడు విష్ణువు అక్కడే ఉంటాడు. పరమైనటువంటి విష్ణువు ఆయన దగ్గర నుంచి అంశగా అవతారం దిగి వస్తుంది. రామావతారం కాని, కృష్ణావతారం కాని, కృష్ణావతారం ఒకటే అవతారం కాదు, మిగతావన్నీ అవతారం. రామావతారం కానీ మిగతా అవతారం కానీ కింద దిగి వస్తాయి. బుద్ధుడు యొక్క అవతారం, రాబోయేటటువంటి కల్కి యొక్క అవతారం కానీ.
ఈ అవతారమే పరదేవతముగా ఆరాధించడం అనేటటువంటి రాముని యొక్క భక్తులు, కృష్ణుని భక్తులు ఉంటారు. ఇది కూడా దైవం కింద చెప్పుకుంటాం మనం. అవతారమ వేరు, దేవతలు వేరు. ఇది కాక తెలియక ఏమిటో దైవానికి మన ఎడల ఈ మధ్య కరుణ లేదు, వాడే మనకి అంత ఇదంతా చేసి పెట్టినా అప్పుడప్పుడు దైవాన్ని తిట్టుకుంటూ ఉంటాం మనం. ధనం పెడతాం, మనకి అనుకున్నటువంటి పని కాలేదు, పిల్లకి పెళ్లి కాలేదు, అబ్బాయికి ఎంసెట్లో సీట్ రాలేదు, ఇలా తిట్టుకుంటూ ఉంటాం. ఇంతకు దైవానికి మనకు కరుణ లేదు. ఈ దైవం అనేటటువంటి మనం పూర్వజన్మ చేసేటటువంటి కర్మ ఏదైతే ఉంటుందో దాన్ని మనం తిట్టుకుంటాం. పూర్వజన్మ యొక్క కర్మ యొక్క సమస్తము యొక్క మొదగట్టినటువంటిది మీ కర్మగతిని నడిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఏదో తెలియని ఉంటుంది కాబట్టి ఆ తెలియని దాని కర్మగతిని కూడా దైవం అనే పేరుతో పిలుచుకుంటాం. మనం థింక్ చేసేటప్పుడు క్లియర్ కట్ అవగాహన ఉండాలి. అంటే అవతారమూర్తి వేరు, దేవతలు వేరు, మన కర్మ వేరు. ఒకసారి కర్మ బాగుండేటప్పుడు అవుతూ ఉంటుంది, దైవం మన ఎడల కృప కలిగి ఉంటుందని అనుకుంటాం. దాన్ని అన్నింటినీ కలిపి చేసుకుంటాం మనం. ఇది కాకుండా ఇవన్నీ కలిపి వీటన్నిటినీ దర్శనమిచ్చి క్లియర్ కట్ ఐడియా వీటి మీద అన్నిటికీ ఇచ్చి వీటన్నిటికీ అతీతమైనటువంటిది ఇవన్నిటినీ చూపించగలిగేటటువంటి ఒకే ఒక శక్తి ఉంటుంది. సమస్తమును దర్శనం చేయించగలిగి సమస్తము దగ్గరికి తీసుకెళ్ళి వీటినన్నింటినీ కూడా మనం స్పృశంలో చేయగలిగేటటువంటి శక్తి భూమి మీద ఒకటే ఒకటి ఉంటుంది. అది తప్ప ఇంకేమీ ఉండదు. దాన్నే గురువు అనేటువంటి పేరుతో పిలుస్తారు. చేత గురువుని స్మరించేటప్పుడే ప్రేయర్లు గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు దేవో మహేష్ అని చెప్తూ లాస్ట్ లో గురు సాక్షాత్ పరంబ్రహ్మ చెప్తారు. పరంబ్రహ్మ అని ఇందాక ఏదైతే చెప్పబడుకున్నాం, ఏదైతే సర్వనందు వ్యాపించి ఉన్నదో, ఏది సమస్త లోకములను పుట్టిస్తూ ఉన్నదో, ఏది సమస్త లోకములు యందు వ్యాపించి ఉన్నదో, ఆ వ్యాపించిన దాన్ని మనకి తీసుకెళ్లి దాని దగ్గర తీసుకెళ్లగలిగేటటువంటి శక్తి ఒకే ఒక దానికి ఉంటుంది. దాని గురువు అని పిలుస్తారు. ఒక్కొక్కసారి గురువు మాయ మనకు కట్టినప్పుడు సాకారమైన రూపంలో మామూలు మనిషి కింద కనిపిస్తుంది. ఎందుకు ఇది దిగి వస్తుంది? పరబ్రహ్మం అనేటటువంటిది విపరీతమైన ప్రేమ వల్ల వస్తుంది. ఈ పుట్టినటువంటి సృష్టి తన యొక్క పిల్లలు కాబట్టి, తన యొక్క అంశ కాబట్టి, తనలో భాగము కాబట్టి వీళ్ళు ఉద్ధరించడం కోసం అనేటటువంటి అవతారం గురువు రూపమై సాకారమైనటువంటి రూపమై కిందకి దిగి వస్తూ ఉంటుంది. ఈ గురువు కిందకి దిగి వచ్చిన తర్వాత ఇందాక ప్రసాద్ అన్నట్టు సిగరెట్లు అది తాగవచ్చు ఒక గురువు, నారాయణ గారు చెప్పినట్టుగా లెక్చర్స్ అది ఇవ్వవచ్చు, హోమియోపతి మందులు ఇవ్వచ్చు, ఏదైనా ఇవ్వచ్చు. నువ్వు ఏ దృష్టితో దాన్ని చూస్తావో అంతవరకే ఆ గురువు దర్శనమిస్తాడు. గురువు ఎదురింట్లో ఉండి ఉండొచ్చు, పరమ గురువు మనం పక్కింట్లోనే జీవితాంతం వెళ్ళి ఉండొచ్చు. గురువు గురించి ఏం తెలియకుండా ఉండవచ్చు. మన అర్హత ఎంత ఉన్నదో, మన సాధన ఎంత ఉన్నదో, మన సబ్మిషన్ ఎంత అయితే ఉన్నదో, మనం ఎల్లో వెలుగు ఎంత అయితే ఉన్నదో, ఎంత వెలుగు కోసమే మనం ప్రయత్నం చేస్తున్నామో అంత వెలుగు అందులో కనిపిస్తుంది. శ్రీకృష్ణుడు దిగి వచ్చినప్పుడు, అవతారమూర్తిగా దిగి వచ్చినప్పుడు, గురువుగా దిగి వచ్చినప్పుడు, అర్జునుడికి కానీ కనిపించినప్పుడు, అర్జునుడికి మామూలుగా భగవద్గీత ఉపదేశం చేసినంత వరకు మీకు నాకు ఎలాగైతే ఫ్రెండ్స్ అయితే ఉంటాం, నేను ప్రసాద్ మాస్టర్ గారు ఎలాగున్నాం, అలాగే కృష్ణుడితో అర్జునుడు బిహేవ్ చేసినట్టు కనిపిస్తుంది. అందులో మధ్యలో శ్లోకాలు కానీ చూస్తే, అయ్యయ్యో నీతో పరాచికాలాడే, నువ్వు పరబ్రహ్మం అని తెలుసుకోలేకపోయాను, అయ్యయ్యో నీతో ఇంతకాలం ఇంత కనిపించాను నేను అనేసి అర్జునుడు అందులో విశ్వరూప సందర్శనం అవుతున్నప్పుడు ఏడుస్తున్నట్టే కనిపిస్తుంది. శ్లోకాల దగ్గర చదవాలి అంటే కృష్ణుడు అర్జునుడిని మాయ చేశాడు. బావా 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 అనే బావమరిది అయితే ఎలాగైతే ఉంటాడో, జోకులు ఎలాగైతే వేస్తాడో, సామాన్యమైనటువంటి లైఫ్ అర్జునుడితో పాటు కృష్ణుడు లైఫ్ లీడ్ చేసినట్టుగా మనకు కనిపిస్తుంది ఆ భగవద్గీత కానీ చూస్తే. గురువు వచ్చిన అంతే. మాస్టర్ ఈకే గారు అనేటటువంటి వెలుగు అనేక జన్మల పుణ్య వర్షము వల్ల భారత భూమి అందు పుట్టడం, ఆంధ్రదేశంలో పుట్టడం, విశాఖపట్నంలో 13-14 ఏళ్ల పాటు ఆ దివ్యమైనటువంటి పాదమని చరించడం భూమి మీద, ఆ చరించడం వల్ల భూమి ఆ విశాఖపట్నంలో ఉండేటటువంటి ప్రతి అణువు భ్రమీభూతం అవటం, ఆ అణువు తలుచుకుంటే మాస్టర్ గారిని తెలుసుకున్నటువంటి నడిచినటువంటి భూమి మీద కానీ వెళితే సంస్కారం రావటం అనేటటువంటి జరిగేటటువంటి మహాత్ముడు ఒకడు కిందకి దిగి వచ్చాడు. ఆ వెలిగే ఈ మాస్టర్ ఈకే అనేటువంటి పేరుతో చెప్తారు. నీకెలా తెలుసు?
మాస్టర్ గారు నాతో చెప్పినటువంటి ఇన్సిడెంట్స్, సాధనకి సంబంధించినటువంటి 2-3 ఇన్సిడెంట్స్ అని చెప్పుకుంటాం. గురువు శిష్యుని ఎలా ట్రైన్ చేస్తాడు, గురువుని దర్శనం చేయడానికి శిష్యుడికి ఎలాగ అవకాశం ఇస్తాడనేటటువంటిది చెప్తారు. మాస్టర్ గారు మొట్టమొదటి పరిచయం అయినప్పుడు, మాస్టర్ గారు హోమియో డాక్టర్ కింద అలాగే కాదు, ఫస్ట్ టైం నా పరిచయం చాలా ముఖ్యం కూడా మేము తెలుసుకోవాలి. అనేకమైనటువంటి పురాణములు, ఉపనిషత్తులు, మంత్రశాస్త్రములు, కొండ మీదకి వెళ్లి జపాలు చేయడం చాలా చేశాను. దేవుని చూద్దామని, అంటే దేవుడి మీద కాన్సెప్టే లేదు అదొకటి. ఇందాక నేను చెప్పినటువంటి కన్ఫ్యూజన్ లో దేవుడు అంటే ఏమిటో తెలియనటువంటి స్థితిలో దేవుడిని ఎలాగైనా చూద్దాం అనేటటువంటి ఒక తీవ్రమైన సాధన 6 ఏళ్ళు చేసుకున్న తర్వాత ఏమీ కనిపించలేదు. అప్పుడు కార్ల్ మార్క్స్ వాళ్ళు ఎక్కువ నచ్చడం మొదలు పెట్టారు. కమ్యూనిస్ట్ థిరీస్ ఏవైతే ఉంటాయో, గాడ్ని ఫులిష్ వాళ్ళని నమ్ముతారు, మనం అనవసరంగా వీక్ అయిపోతున్నాం, గాడిని నమ్మటం అనేటటువంటి తప్పు చేస్తున్నాం అనేటటువంటి దాంట్లోకి అలాగ మైండ్ వెళ్ళిపోతున్నటువంటి టైం అప్పుడు ఏం చేస్తే మనం చేసిన ట్రయల్స్ ఏమి కనిపించలేదు. కాబట్టి అప్పుడు ఒక స్నేహితుడు రామనరసింహం అని ఇప్పుడు హైదరాబాద్ లో యూనివర్సిటీలో పనిచేస్తున్నాడు. ఆయన మా గురువు గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడుతుంటే ఆయన నీకు సొల్యూషన్స్ ఇవ్వగలంటే మధ్యాహ్నం 11 గంటలకి నేను కొచ్చిన్ కేప్ ఎదురుగా సొందరూ ఉండేటప్పుడు మాస్టర్ గారు రంగా బైండింగ్ వర్క్స్ వచ్చారు. వస్తే నేను తీసుకెళ్లి అతను వచ్చి మాస్టర్ గారు చెక్ పరిచయం చేశారు. 11:30 టైం మీతో మాట్లాడాలి, రండి సార్ అని ఇంటికి మాస్టర్ గారు చిన్నవారి ఉన్నారు. ఇంటికి వెళ్తే ఆయన అనంతకృష్ణ ఆయన పెద్దబ్బాయి యొక్క పెళ్లి పనుల్లో చాలా బిజీగా ఉన్నారు. ఆయన 5 నిమిషాలు 6 నిమిషాలు ఆయనతో మాట్లాడిన తర్వాత మాస్టర్ గారు మొట్టమొదటి పరిచయం నేను చెప్తున్నాను. నేనే మాట్లాడలేదు, నాకు ఒక కుర్చీ కొత్తవాడిని కాబట్టి కుర్చీ ఒకటి ఇచ్చారు. మిగతా ఆయన శిష్యులంతా కూడా ఒకడేమో బియ్యం బస్తా మీద, ఒకడేమో నేల మీద అన్ని పెట్టేస్తున్నాయి. పెళ్లి కొనంలోనే ఒక రకరకాలు కూర్చున్నాడు. ఓహో రాముడు, దాని ముందు కూతురు అట్లా కనిపించారు నాకు కుర్చీ ఇచ్చారు. కూర్చున్న తర్వాత నేను అడగడానికి అంత రష్ లో ఉండేటప్పుడు అక్కయ్య గారు ఏవో పొట్టు చీరలు తీసుకొచ్చి చూపిస్తూ ఉన్నారు. ఏవో పెళ్లి పనుల్లో ఉన్నారు, బిజీగా నాకు అర్థం అయిపోయింది. మరొకసారి వస్తాను పెళ్లి అయిన తర్వాత అని లాబోతున్నాను. కూర్చుని ఇందులో రవిశర్మ ఇందాక చెప్పిన ఆయన ఒక ట్యూషన్ మాస్టర్ అని ఒక క్వశ్చన్ అడిగాడు. ఆ పనుల్లో కూడా 20 నిమిషాల క్వశ్చన్కి ఆన్సర్ చెప్పారు. ఆ క్వశ్చన్కి ఏదైతే ఆన్సర్ ఉందో అవే మీకు లెక్చర్లో చెప్పేంత వరకు సాధిస్తున్నాను నేను. సీక్రెట్ డాక్టర్లో ఒక పార్ట్ తీసి ఆ రోజు క్వశ్చన్కి ఆన్సర్ అని చెప్పారు. యాక్చువల్ గా నా మైండ్ లో ఉండేటువంటి డౌట్స్ ఆన్సర్ అందులో ఉన్నదన్నమాట. అయిపోయిన తర్వాత ఒక 1 అవర్ అంతా వెయిట్ చేసిన తర్వాత కాఫీ ఇచ్చారు. తాగాను, బాగానే ఉంది, మాస్టర్ బిజీగా ఉన్నాను. లేదండి, రాత్రి 11 గంటలకు వచ్చి నాకు పనులను అయిపోతాను. రాత్రి 11 గంటలకి వెళ్లి కూర్చుని ఆయన పనులన్నీ పూర్తి చేస్తున్నారు. ఇలా ఇంటి ముందు అరుగు ఒకటి ఉంటే అరుగుగా ఎదురుగా అయినా నేను కూర్చుని ఉన్నా. క్వశ్చన్ నేను అడగడం, ఆయన ఆన్సర్ చెప్పడం. తెల్లారుజామున 4:30కి లేచాను. లేచిన తర్వాత తీసుకెళ్లిన ఫ్రెండ్ అడిగాడు, ఏమిటి మాస్టర్ గారు నీకు చెప్పారంటే, నా ఇంటికి నేను వచ్చానని తెలుస్తుంది, ఇంతో పనిచేస్తాను. అంటిల్ నౌ ఐ ఎమ్ ఇన్ విల్డర్నెస్, అంటే రోడ్డు మీద అటు ఇటు తిరుగుతున్నాను. ఇప్పుడు మా ఇంటికి నేను వచ్చాననేటువంటి ఫీలింగ్ నాకు వచ్చింది. ఇంతో పాటు జీవితంతో ఉండిపోతాను, ఆయన పని చేస్తాను అనుకున్నాను. ఆయన ఏమిటి చెప్పారు అనేటటువంటి లెక్చర్లో చెప్పి సాధించేదంతా కూడా అదే. మీకు 1 సంవత్సరం నేను కానీ చెప్పగలిగితే ఆ తెల్లారులో మాట్లాడిన మాటలు దాని తర్వాత లెక్చర్స్ లో మీకు ఒక్కొక్కటి చెప్పుకుంటూ వస్తాను. ఎవల్యూషన్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్, ఎర్త్ పుట్టడం అనేటటువంటి, సోలార్ సిస్టమ్ పుట్టడం అనేటటువంటి, ఇందులో దేవత యొక్క వ్యూహములు ఎలాగుంటాయి, భగవంతుడి దగ్గరికి వెళ్ళడానికి కావాల్సినటువంటి ప్రణాళిక ఎలాగుంటాయి, సాధన ఏం చేయాలి, ఇవన్నీ కూడా ఆ 11 నుంచి 4 వరకు చెప్పి వెళ్ళి అప్పుడు చెప్పారు. భగవద్గీత ఒకసారి చదువుకోవాలి వెళ్ళిపోయేటప్పుడు. లాస్ట్ వాట్ ఈజ్ యువర్ అడ్వైజ్ లాస్ట్ ఐ హావ్ ఆల్రెడీ రెడ్ సార్ అని చెప్పారు. అంటే యూ రీడ్ ఇట్ వన్స్ అగైన్ విత్ దిస్ చేంజ్డ్ కాన్సెప్ట్స్ అన్నారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చదువుతున్నాను. ఒక 5% అర్థమైనట్టు ఉంది ఇప్పటికే. భగవద్గీతలో ఒక 5 to 10% అర్థమైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కొన్ని 100 సార్లు భగవద్గీత చదువుకుంటాను నేను. మీకు అంటే ఖాళీగా ఉండడం కూడా మీకు కూడా చెప్పి నేను బాధపెడుతూ ఉన్నాను. బాధ గురువులు ఉంటారు సార్, అలా మీకు బాధ చేయడానికి కూడా ప్రయత్నం చేస్తున్నాను. ఒక 5% అర్థమైనట్టు ఉంది. అప్పటి వరకు ఇప్పటి వరకు దాన్ని ఫాలో అవుతూనే ఉన్నాను, చేస్తూనే ఉన్నాను. అప్పుడు ఆయన నాకు నచ్చిన తర్వాత ఏదో ఇంజనీరింగ్ ఏదో ఆయన మార్చిలో ఉన్నారు, నాకు ఏప్రిల్ ఏవో పరీక్షలు
ఎంఎస్సీ ఎగ్జామ్స్ ఏవో రాస్తున్నాను. అయిపోయిన తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళటం అనేటువంటి జరిగింది. కొన్నాళ్ళు 2-3 నెలలు అయిన తర్వాత నుంచి ఆయన లెక్చర్లు వినటం. ప్రసాద్ చెప్పినట్టుగా రామాయణంలో ఫస్ట్ థియాసఫీ చెప్తారట ఆయన ఫ్రైడే అని. రామాయణం అవన్నీ మనకు వచ్చినవే కదా అని చదవలేదు. రామాయణం, భారతం, భాగవతం ఇవన్నీ ఎప్పుడో మనం చదివిస్తాం. ఓరియంటల్ టైటిల్ ఎగ్జామినేషన్ అని ఉంటుంది. మాస్టర్ అడిగిన తర్వాత చెప్తారు. అది నేను 11వ ఏట పాస్ అయ్యాను. చేత సంస్కృత్ తెలుగులో కొంత ప్రవేశం 12 ఏళ్ళకి ఉండేది అన్నమాట. అప్పటికే సంస్కృతం తెలుగులో పుస్తకాలు కొంచెం చదివితే అర్థం పద్యాలకు డైరెక్ట్ గా చదివితే. సో అప్పుడు రామాయణం, భారతం, భాగవతం ఆ టైంలో చదివిస్తాం చిన్నప్పుడు. అంటే ఏంటి మనం చదివిస్తామని అనిపించింది. అంటే రామాయణం కదా ఏంటి వింటామని అనిపించింది. థియాసఫీ ఏదో కొత్తగా ఉంది పేరు. ఫ్రైడే వచ్చాడు. వచ్చిన తర్వాత చూసిన తర్వాత ఒక 2-3 లెక్చర్లు విన్న తర్వాత రామాయణం కూడా వెళ్తే బాగుండని అనిపించింది. ప్రసాద్ చెప్పినట్టుగా నేనున్నప్పుడే చెప్పాడు అవన్నీ. ఆంజనేయ స్వామి తస్య వానర సింహస్య ప్లవమానస్య సాగరం కక్షాంతర్గతో వాయుర్జిమో దేవదేజిత అనేది ఫస్ట్ శ్లోకం మాస్టర్ గారు చెప్తుండగా నేను రామాలయం రాముడి గురించి అంటారు. పూర్ణైన రామాయణం మనకి ఏం తెలియదు అన్నప్పుడు అర్థమైంది. తర్వాత భారతం చెప్పేవారు. భారతానికి వెళ్ళాం, అస్సలు తెలియదని తెలుసు. దేవరుడ పార్కులో భాగవతం చెప్పేవారు. అసలు భాగవతం ముట్టుకోలేమని తెలిసింది. ఇప్పటివరకు భాగవతం రోజు ఆయన రాసిన చదువుతున్నామో ఇంకా తెలుసుకోవాల్సిన నేను ఉన్నది. వెళ్తున్న కొద్ది ఆయన ఒకసారి ఏదో మ్యాథమెటిక్స్ గురించి మాట్లాడారు. అంటే మ్యాథమెటిక్స్ చాలా మనం బిఈ చదివాం, మనకి చాలా మ్యాథమెటిక్స్ వచ్చు, చాలా గొప్పగారం ఉండేది. 100 వచ్చి ఇచ్చాను మ్యాథమెటిక్స్. ఈ తెలుగు మాస్టర్ ఇంటి గంట వస్తాయని చిన్న అహంకారం ఉండేది. అంటే ఒకసారి మ్యాథమెటిక్స్ గురించి, పైథాగరస్ థియరీ గురించి చెప్పారు. మనకి మ్యాథమెటిక్స్ కూడా రాదన్నప్పుడు అయిన తర్వాత ఆయనతో పాటు నడవటం అనేటటువంటి జరిగిన తర్వాత మొట్టమొదటి మా అమ్మగారు మందు కోసం సరే క్యూలో నిలబడ్డాను. పరిచయం 1 month కంటే అంటే అందరూ క్యూలో ఉన్నారు కాబట్టి క్యూలో నిలబడితే ఇలా పిచ్చేస్తే అప్పుడు ఏమనిపించారు ఎంఆర్ఎల్ రావు గారు మీరు వినిపించారు కొన్నాళ్ళు కూడా 6 నెలలు. ఆయన నువ్వుని పిలవడానికి అన్నలు పట్టిందన్నమాట. అంటే అంత రథం ఉన్నది మనం. మీరు నిలబడవలసింది అక్కడ కాదు సార్, ఇక్కడ కూర్చి తెప్పించి కూర్చోబెట్ట పక్కన కూర్చోబెట్టాను. అదే అర్థం కాలేదు. కాకపోయిన తర్వాత ఆయన వచ్చి వెళుతుండేటప్పుడు లైఫ్ లో వెళ్తుండేటప్పుడు కొన్నాళ్ళు అయిన తర్వాత నన్ను గురువు అనుకుంటున్నావు అన్నాడు. అనుకుంటున్నాను సార్. మీ ప్రొఫెషన్ సంగతి ఏంటో అది నేను చూసుకుంటాను సార్. నేను నాకు గురువుగా డైరెక్ట్ గురువు అంటే అన్ని వదిలిపెట్టాను. మీ ప్రొఫెషనల్ సంగతి కూడా నాకు వదిలిపెట్టాలి. నువ్వు ఏం చేస్తావు అనేటువంటి నేను డైరెక్ట్ చేస్తాను. 3 నిమిషాలు టైం ఇస్తాను తెలుసుకోలేకపోతే 3 అయిన తర్వాత ఇప్పుడు వెళ్ళగలిగారు. మీరేం చెప్తే చేస్తాను, ఎక్కువ టైం అక్కర్లేదు. మీరు ఏం చెప్తే చేస్తాను, నా ప్రొఫెషన్ అంతా మీ చేతికి ఇచ్చేస్తాను. మీరు ఏం డైరెక్ట్ చేస్తే చేస్తాను. దీపావళి అమావాస్య రోజు కూడా నాకు బాగా గుర్తు. ఇక్కడి నుంచి యారడ పార్క్కి ట్యాక్సీలో వెళ్తున్నాం. బ్యాక్ సీట్ లో మేము ఇద్దరం కూర్చున్నాం. డ్రైవర్ తప్ప ఇంకెవరు లేరు. ఇక్కడి నుంచి డిస్కషన్ అవుతాం అన్నమాట. దీపావళి అమావాస్య నాకు బాగా గుర్తున్నమాట. పొద్దున్న ఏదో పేషెంట్ దగ్గరికి వెళ్తున్నారు. పేషెంట్ మందు ఇచ్చారు. అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చి రాత్రి ఆయన ఇంట్లోనే తలజోలు మాస్టర్ సదా కాల్చేవారు. పంచాయత్ గడిసి సిగరెట్ అంటించి వదిలేవారు. సదా కాల్చేవారు. అందరం కలిసి మాస్టర్ ఇంటికి వెళ్లి దీపావళి కాల్చేవాళ్ళం. అందరూ 100 తలజోలు పడితే దగ్గర 2000 3000 అయ్యి 10 ఎంతగా మొదలు పెడితే తెల్లజాము 2 వరకు దీపావళి సమానం కాల్చేవారు. సదా ఉంటుంది. అయిన తర్వాత ఏదో వెళ్తూ ఉన్నారు. వెళ్తుండగా నా ప్రొఫెషన్ గురించి ఏదో ఆయన డిసైడ్ చేశారు. ఏదో ఏం చేయదలుచుకున్నారు ఏవో చెప్పారు. ఆయన మ్యాగజైన్ ఫస్ట్ ఎడిటర్ గా నేను ఉండేవాడిని. మ్యాగజైన్ 3 మ్యాగజైన్స్ ఆయన ఎడిట్ చేశాను. ఆయన గురించి ప్రెస్ అవి పెట్టిన తర్వాత లైఫ్ తీసుకెళ్లారు. ఏదో 6 నెలలు అంత అయిన తర్వాత ఎంఆర్ఎల్ నీళ్ళు చాలా కాంప్లెక్సెస్ ఉన్నాయి. న్యూట్రలైజ్ అయిపోవాలి. తిట్టకుండా ఒక 6 నెలలు కూడా తిడతాను. చేస్తే అన్ని పోతాయి. ఇవి భరించగలవా? మళ్ళీ 3 ఏళ్ళ తర్వాత. ఇప్పుడు 3 ఏళ్ళు అనేవారు. అదేంటో నాకు అర్థం. 3 ఏళ్ళ తర్వాత దుకాణం పెడదాం మెల్లగా. అయితే ఆ మాత్రం మనం భరించలేమా అనేసి ఛాలెంజ్ తీసుకున్నాను. నిష్ఠ చెబుతాను సార్, నేను పని చేసి పెడతాను మీకోసం. ఇందాక కుమార్ చెప్పినట్టుగా రోజు అందరి ముందు ఎవరి ముందు ఏ మాట అనడం అంటేనే మనకు చాలా ఉడమడిపోయేది. ఇంత ఇలాగే బ్యాచ్ ఉండేది. వాళ్ళు లెక్చర్ అవుతుండగా పిలిచి ఏదైనా వెళ్తే స్కౌంటర్ లేడు. అక్కడ ఇటుకలు తీస్తున్నారు చూసారా కూలీవాడు. వాడి దగ్గర 6 నెలలు అప్రెంటిస్ అయితే ఇటు పనికి వస్తాడు. ఇట్లాంటి రథాలందరినీ పెట్టుకుని నేనేం పని చేస్తాను. ఇలా ఇటుకలు అనమాట.
రాత్రి ఏడుపు వచ్చి మంచం మీద ఏడ్చి వీటి దగ్గరికి ఎందుకు వచ్చాను అనవసరం కనుక ఏమి పైపోదాం అనిపించాను. మళ్ళీ పొద్దున్న మళ్ళీ అహంకారం అనమాట, ఒప్పుకున్నాను కదా మాట తప్పం అంటే మళ్ళీ పొద్దున్న 6 గంటలకు బిర్యానీ గిట్టేవాడు. చేస్తున్నప్పుడు కొన్నాళ్ళు 15 రోజులు బాగా తిట్టారు. ఏమిటి తిట్టారు అని కూడా పుస్తకం రాసుకోవాలి మీరు తర్వాత చదువుకోవచ్చు. ఎలా తిట్టారు ఏం తిట్టారు అనేటటువంటి చెప్తే అది 15 రోజుల పాటు పడుతుంది కాబట్టి పుస్తకం రాస్తే ఇంటి దగ్గర మీరు తెలుసుకోవచ్చు. రాయమని చెప్పారు. నువ్వు ఏమిటి అచీవ్ చేస్తావు, ఏమి వచ్చేటటువంటివి ఏమీ రాయట్లేదు, నేనేం తిట్టాను, నేను ఎలా ట్రైన్ చేశాను అంటే పుస్తకం రాయమని ఆయన దేహం వదిలేమని చెప్పారు. పుస్తకం రాస్తూ ఉన్నాను. తర్వాత అందులో పర్సనల్ గా కొన్ని నేమ్స్ రిఫర్ అవుతాయి కాబట్టి నేను దేహం వదిలిన తర్వాత ప్రింట్ చేయమని శ్యామ్ గారికి చెప్పాను. ఇంకా ఉంటుండగా అయితే కొంచెం కాంట్రవర్సీస్ వస్తాయి, అందులో కొంచెం పర్సనల్ గా ఉంటాయి కాబట్టి దేహం వదిలిన తర్వాత ప్రింట్ చేసుకోండి అని చెప్పాను. పుస్తకం ఎక్కడ పెట్టానో వాళ్ళందరికీ తెలుసు. తర్వాత పోయిన వెంటనే మీకు అవైలబుల్ గా ఉంటుంది, అప్పుడు చదువుకోవచ్చు. అయితే ఇవాళ నేను ఆయన చెప్పినటువంటి 3 విషయాలు చెప్తాం. జీవితంలో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ పని చేసినా సరే, ఏది అచీవ్ చేసినా సరే, ఏది అవుతున్నా సరే ఒక క్వశ్చన్ మనం అడుక్కోవాలి. దీనివల్ల అవతలకి ఏమిటి ఉపయోగం? యూనివర్సిటీ ఫస్ట్ వచ్చి అయితే దీనివల్ల అవతలకి ఏమిటి ఉపయోగం? ₹1,00,000 లాభం పొందాం, దీనివల్ల అవతలకి ఏమిటి ఉపయోగం? చాలా శాస్త్రాలు చదివేసాం, చాలా పుస్తకాలు చదివేసాం, దీనివల్ల అవతలకి ఏమిటి ఉపయోగం? ఇంతవరకు మన జీవితం వచ్చాం, ఎవరికి ఉపయోగపడ్డాం, ఎంతవరకు ఉపయోగపడ్డాం? ఈ క్వశ్చన్ నిరంతరం నేను రాత్రి పడుకునే ముందు పడుకుంటాను. మన వల్ల అవతలకి ఏమిటి ఉపయోగం? మా పొద్దున్న నుంచి ఇప్పటివరకు చేసిన పని. రెండోది, మధ్యాహ్నం భోజనం చేసేటప్పుడు ఇప్పటికీ నేను చేస్తాను, అప్పుడప్పుడు లెక్చర్లో వదులుతూ ఉంటాను. కానీ ఇది మాస్టర్ గారు నాకు ఇచ్చినటువంటి ట్రైనింగ్ లో ఫస్ట్ లో ముద్ద ఎత్తే ముందు ఈ ముద్ద తినడానికి నేను అడుగున్నా కాదా, ఈ ముద్ద తినే పొద్దునుంచి సాయంత్రం వరకు అవతల వాడి నుంచి ఏమీ ఆశించకుండా ఒక్క మనిషికైనా ఏదైనా సహాయం చేయడం కలిగేనా లేదా? చేయలేదు, అయినా తినన్నారు. బాకీ పడ్డాను ప్రపంచానికి. ఎవరికైనా నా చేతులు కాళ్ళు ఏవైనా ఉపయోగపడ్డాయంటే ఎవరికైనా పొద్దు నుంచి మధ్యాహ్నం వరకు భోజనం చేసే లోపల ఈ మొత్తం కలుగుండి తినవచ్చు. అంటే సోంబేరు వెళ్ళే మొదట అనవసరంగా భగవంతుడి దగ్గర నుంచి మనం ఎఫ్ఎస్ గా కొట్టడం లేదండి. నీకు పర్సనల్ గా ఇది ఎప్పుడైతే దీక్ష ఉంటుందో ఆయన ఇచ్చినటువంటి వరము అది అవుతుండే, ఎప్పుడు నీకు పర్సనల్ గా కానీ భోజనం కానీ మంచినీళ్ళు కానీ ఏది కానీ లేనప్పుడు ఎవరిని ఎట్టి పరిస్థితుల్లో నయా పైస కూడా అడక్కు. యూ సఫర్. మంచినీళ్ళు లేకుండా పడుకో, భోజనం లేకుండా పడుకో. పర్సనల్ గా నీకు కావాల్సినటువంటిది ఏదైనా కానీ లేకపోతే ఇంకోటి కోసం 1,00,000 అడుగు జోలిపెట్టి అడుగు. నీ కోసం ఎప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఎవరిని ఏది అడక్కు. ట్రై చేసి అలాంటి సిచ్యువేషన్ మెడ్రాస్ లో ఉండేటప్పుడు ఒక రోజంతా భోజనం లేదు, కింద భూమి పైన ఆకాశం, ఎవరు హెల్ప్ చేసి పిలిచి భోజనం పెట్టేవాళ్ళు ఎవరు కూడా లేరు. ఏమిటవుతుంది ఆయన అన్నాడు కాబట్టి టెస్ట్ అయ్యాయి లైఫ్ లో. అటువంటి టెస్ట్లకి ప్రిపేర్ అయి ఉంటే పరమగురు అంటే ఏంటో అర్థం అవడం కోసం చెప్తున్నాను. అన్నం లేకపోతే ఏంటవుతుందని మంచిది దగ్గర పడుకున్నాను. తెల్లవారుజాము ట్రైన్ నష్టదిగి వచ్చాను. విశాఖపట్నం నుంచి వచ్చాను. రాత్రి అంతా నేనంతా భోజనం లేదని నాకు తెలిసింది. ఎవరికి అడగలేదు కాబట్టి ఆయన తీసుకొచ్చి ఒక హోటల్ తీసుకెళ్లి టిఫిన్ పెట్టి మధ్యాహ్నం భోజనం పెట్టి సాయంత్రం భోజనం పెట్టి డబ్బులు ఇచ్చి మళ్ళీ వచ్చాను. ఇది నువ్వు చేసిందని నేను సంతోషించే కాబట్టి నీ జీవితంలో ఎప్పుడైనా ఎక్కడైనా ఏదైనా లేకపోతే నేను వెనుకుంటాను. రుణమాలన్నాడు. ఏ రోజైతే నీకు తిండికి లేదు ఆ రోజు నాకు పనులవు కాబట్టి నీ తిండికి బట్టకి సంబంధించినటువంటి బాధ్యత ఇచ్చారు. ఆ రోజు ఈ రోజు వరకు 10 మందికి తిండి పెట్టేటటువంటి స్థితిలో ఉంచారు, 10 మందికి బట్టలు పెట్టేటటువంటి స్థితిలో ఉంచారు. నా కోసం నేను ఏ రోజు
నాతో పాటు లైఫ్ లీడ్ చేసేటటువంటి వాళ్ళకి ఎంత దూరం వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే హోటల్ అంటే ట్రైన్లో 250 మందిని తీసుకెళ్ళినా సరే విపరీతంగా తిండి దొరుకుతూనే ఉంటుంది ఎక్కడ పడితే. గురువు ఇచ్చేటటువంటి డిసిప్లిన్ కి సంబంధించినటువంటి ఇటువంటి ఒక 17 ముఖ్యమైనటువంటి ఇవాళ 3 చెప్తాను చాలు. 3 ఎవరైనా ఆచరించడానికి దమ్ము ఉంటే ఆచరించవచ్చు. 1, మధ్యాహ్నం భోజనం చేసేటప్పుడు పొద్దు నుంచి ఇప్పటి వరకు నేను ఎవరికైనా పనిచేసానా, ఎందుకైనా పనిచేసానా, ఈ మొదలు తినడానికి అర్హత కలిగి ఉందా లేదా, దానివల్ల నాకేం రాకుండా సర్వీస్ అంటారు. నేను లేనప్పుడు జీవితం అంతా కాగితం పువ్వు కింద లేక ఏ పని చేసినా, ఏం అచీవ్ చేసినా సరే, ఏం నేర్చుకుని, ఏం పుస్తకం చదివినా, ఏ పని చేసినా సరే దీనివల్ల ప్రపంచానికి ప్రయోజనం అంటే జీవితం అంతా ఎవరికి ప్రయోజనం లేకుండా సొంతంగా బతికేసేటటువంటి వాళ్ళు 3 మంది ఉంటారు. వాళ్ళు మహాత్ములు, వాళ్ళకి దండం పెట్టి వాళ్ళని మనం చాలా గౌరవిద్దాం, కాఫీ టీ ఇద్దాం, వస్తే భోజనం అది పెడదాం, అన్ని పెడదాం. కానీ మార్గం మనకు సంబంధించినటువంటి వారు కాదు. నీకు స్వంతముగా నిజంగా మాస్టర్ గారి మీద కానీ నమ్మకం ఉంటే నీ స్వంతంగా కావలసినటువంటి ఏదైనా తిండి బట్టకు సంబంధించిందైతే ఎవరిని ఎటువంటి 3 రూల్స్ ఫాలో అవ్వలేదు. సంవత్సరం మళ్ళీ బర్త్డే వచ్చేంత వరకు అందరినీ ఫాలో అవ్వమని చెప్పను. 1, 2, 3 ఇందులో ఫాలో అవటానికి ట్రై చేస్తారు. మాస్టర్ గారి ట్రైనింగ్ అలా ఉండేది. ఇటువంటి ఫస్ట్ 6 నెలల్లో 17 పాయింట్లు ఇచ్చారు. నాకు రాసినాడు. మిగతా 4-5 పాయింట్స్ చెప్తే నేను ఇక్కడి నుంచి పారిపోతాను. ఎందుకు వచ్చిందో స్పిరిచువలిజం. గాడ్ అనేటటువంటిది ఏదైతే దర్శనం అనేటటువంటిది ఏదైతే ఉంటుందో, భగవంతుడిని చూపించటం అనేటటువంటిది ఏదైతే ఉంటుందో గురువు తప్ప ఇంకెవరు చేయలేరు. మీరంతా కృష్ణమాచార్య గారి దగ్గర 2 నాళ్ళు ఉన్నాను. మా శ్రీకి గారి దేవుడు చూసావా అంటే డెఫినెట్ గా చూశాను. దేవుడి మీద నీకు నమ్మకం ఉందా అంటే లేదు. ఎవడుందా నీకు నమ్మకం ఉందా అంటే ఎలాగో దేవుడు ఉన్నాడని నమ్మినటువంటి వాడు, భయపడినటువంటి వాడు దేవ సాక్షాత్కారం పొంది దేవుడు ఉండేటటువంటి మాస్టర్ గారు నీకు ఉన్నారా? ఈ రోజు మీరంతా ఎదురుగా సత్యము నిత్యము సత్యము. మాస్టర్ గారు ఈ రోజుకి ఈ క్షణం వరకు నిత్యము సత్యము. నాకు గురువు అనేటటువంటి దాని ఎందుకు తాదాత్మ్యం చెందడు. గురువు అంటే ఫిజికల్ బాడీ కాదు, గురువు అంటే పర్సనాలిటీ కాదు, గురువు అంటే ఇండివిజువాలిటీ కాదు. ఇందాక నేను చెప్పినటువంటిది ఏదైతే పరబ్రహ్మం అయితే ఉన్నదో అది సాకారమైన రూపం కనుక వెలుగు పెట్టుకుని ఒక మొదగా కనిపిస్తూ ఉంటుంది. ఏమీ తెలియదు. వీడు ఏ లెవెల్ ఉంటాడో గురువులు అది మాత్రమే చూడగలుగుతాడు. శ్రీకృష్ణుని దుర్యోధనుడు చూశాడు, విదురుడు చూశాడు, వ్యాసుడు చూశాడు, హిమాలయంలో ఉన్న మాస్టర్స్ చూశాడు, మైత్రేయుడు చూశాడు, అర్జునుడు చూశాడు, పాండవులు చూశాడు, కుంతి చూసింది. అందరూ చూసిన కృష్ణుడు ఒకడు మాత్రం కాదు. యాదవులు కూడా కృష్ణుని చూశారు. అందరినీ కృష్ణుడు ఉద్ధరించగలరు. మాస్టర్ కే గారు కూడా ఈ ప్రపంచమునందు ఉండేటటువంటి సమస్తమైనటువంటి జీవరాశులు ఒక పరిణామం గతి ఎందు ఇనిషియేషన్స్ అనేటటువంటి తీసుకోవడం కోసమే ఒక కాలగతి ఎందు వెళ్తూ ఉండే ఒక ప్రవాహం వెళ్తూ ఉంటారు. ఫస్ట్, సెకండ్ అండ్ థర్డ్ ఇనిషియేషన్స్ ఈ జాతికి తప్పనిసరిగా కంపల్సరిగా భూమి మీద ప్రతి వాడు అండర్గోక. ఇవాడు కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండే, ఈ జన్మ కాకపోతే వచ్చే జన్మ అండర్గోక తప్పదు. ముఖ్యమైనటువంటి ద్వారముగా వారిని రిక్రూట్ చేసేటటువంటి వాడుగా మాస్టర్ ఈకే గారు ఉంటారు. ఇప్పుడు సమస్తమనందు ఆయన సర్వాంతర్యామిగా ఉండగలిగేటటువంటి సమర్థత కలిగినటువంటి మాస్టర్ ఫిజికల్ బాడీలో కూడా ఉండదు. కృష్ణుడు సర్వాంతర్యామే కాదా? భౌతిక శరీరంలో ఉంటూ కూడా. మైత్రేయుల వారు సర్వాంతర్యామ కాదా? ఎగ్జాంపుల్ గా మాస్టర్ ఈకే గారు ఎలా సర్వాంతర్యామి ఉంటారు ఇప్పుడు మీకు డెమాన్స్ట్రేట్ చేసి చూపిస్తారు. లేదు చాలా మంది ఇందులో 6-7 గంటల మాస్టర్ ఈకే గారిని చూసినటువంటి వారు ఎవరు లేరు. ఇక్కడ ఎవరు చూడలేదు. మీ హృదయం అదంతా నాతో పరిచయం అయిన తర్వాత మాస్టర్ గారు ఉన్నారా లేదా? మాస్టర్ గారు కొందరికి కనిపిస్తున్నారా లేదా?
మాస్టర్ సివి గారు, నాకు తెలియదు ఎవరు ఆయన. ఆ గురువు గారు మాస్టర్ సివి గారు చెప్పారు కాబట్టి సివి నమస్కారం అంటారు, నాకు తెలియదు. కొంచెం ఆయన మీద భక్తి కూడా కొంచెం తక్కువేమో నాకు, ఎందుకంటే నాకు ఇది చాలు. దైవం అక్కర్లేదు, తల్లి అక్కర్లేదు, తండ్రి అక్కర్లేదు, ఇంకేం అక్కర్లేదు. సమస్తము నాకు ఏంటైతే సిద్ధించాలో మాస్టర్ గారు ఈకేజీ గారి వల్ల సిద్ధించేసింది. మళ్ళీ వేరే గురువుని చూసుకోవాల్సిన అవసరం కానీ, దైవాన్ని చూడవలసిన అవసరం కానీ ఇవేమీ అక్కర్లేదు, అవసరం లేదు నాకు. కాబట్టి అది నేను తన్మయం చెంది నిరంతరం ఉంటాను కాబట్టి, నా లెక్చర్స్ విన్నవాడు, క్లాసులు విన్నవాడు అంతా ఇక్కడ వచ్చారు కాబట్టి మీరు మీ హృదయములందు మాస్టర్ గారు ఉన్నారా లేరా? మీరు ఇంటికి వెళ్తే మాస్టర్ గారు మీ హృదయములందు ఉన్నారా, ఫోటోలో ఉన్నారా? అదే అంతర్యామిత్వం చెందుకుంటాం. అంతర్యామిలో మనందరం కలిసి టకటగా ఉండి, అంటే కడుపులో నురుపులు ఉంటాయి చూసారు, అలా ఉండడం కాదు అంతర్యామిత్వం. హృదయములను అంతర్యామిత్వం చెంది మాస్టర్ గారు ఉంటారు. మీ అందరియాందు ఒకే అంతర్యామి కలుస్తారు. మనం చూసినప్పుడు మాస్టర్ గారు నాకు కనిపిస్తారు. మీరు ఎందువల్ల చెప్తారంటే మాస్టర్ గారు పంపిస్తారు కాబట్టి. మీ అందరూ వచ్చినప్పుడు ఎవరి గురించి మాట్లాడుకుంటామంటే నేను మాస్టర్ గారి గురించి మాట్లాడుకుంటాను కాబట్టి. మాస్టర్ గారు మరొకసారి చూడాలంటే మీ అందరిలో చూస్తారు కాబట్టి. మీ అందరూ నా దగ్గర ఎందుకు వస్తారంటే మాస్టర్ గారు అంటే నాకు ఇష్టం కాబట్టి. మీకు మాస్టర్ గారు ఇష్టం కాబట్టి, నాకు మాస్టర్ గారు ఇష్టం కాబట్టి. ఇక్కడికే ఈ రోజు ఇలాగ ఇంతమంది ఎందుకు రావాలంటే మీకు మాస్టర్ గారు ఇష్టం, నాకు మాస్టర్ గారు ఇష్టం. ఇష్టం అనేటటువంటి చాలా ప్రమాదమైనటువంటి వర్డ్, అలా తమాషాగా యూజ్ చేయలేదు. ఇష్టం అనేటటువంటి దానికి పరమ పవిత్రమైనటువంటి అర్థం ఉన్నది. ఇష్టి అనే దాని నుంచి వస్తుంది ఇష్టం. ఎంత మాస్టర్ గారు మన ఎంత ఉంటారు సాధనకు సంబంధించి, మన ఎంత ఆయన ఉండనివ్వస్తాం. మొన్న చెప్పాను, మళ్ళీ ఇవాళ అదే చెప్పాను. మాస్టర్ గారు ఏమిటి, మనం ఉండనివ్వడానికి ఏమైనా స్పందిస్తామో అని మన డోర్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటారు. ఎవరు అడిగినా సరే ఆయన రావడానికి ప్రిపేర్గా ఉన్నారు. మీ ఇళ్ళు అన్నింటిలోకి రావడానుకున్నారు, మీ హృదయం నందు మీ జీవితం నందు ఉండడానికి రానే ఉన్నారు. కానీ మనం అలౌ చేస్తాం, ఎంతవరకు అలౌ చేస్తాం. మన కోసమే మనం జీవితం కానీ లీవ్ చేసేటటువంటి జీవితమే అయినప్పుడు ఆయన రావడానికి కొంచెం డోర్స్ కొట్టుకుంటూ కట్ అయి ఉంటాయి. ఒకసారి బయటకు వచ్చి 10 మంది కోసం మన జీవితాన్ని కానీ షేర్ చేయడానికి కానీ కొంతైనా మనం బయటకు రాగలిగితే మీ లోపలికి కొంత రావడానికి వీలవుతుంది. సింపుల్. వారంలో 1 గంట ఎవరికైనా ఉపయోగపడదామని రోజు అక్కడి నుంచి రోజులో 1 గంట ఎవరికైనా ఉపయోగపడేటట్టు పని చేయగలం. అయిన తర్వాత అవతల వాళ్ళ మీద ఒపీనియన్ లేకుండా మాస్టర్ గారి గురించి తెలుసుకోవటానికి, అవతల వాళ్ళలో మాస్టర్ గారిని చూడడానికి అంతకన్నా సింపుల్ గా ఏమైనా ప్రయత్నం చేయగలవా? 1 స్టెప్ వేయంటే 10 స్టెప్లు నేను ముందు వస్తాను. ఎవడైనా అదే ప్రామిస్ ఇస్తాడు. మీరు 1 స్టెప్ వేస్తే 10 స్టెప్లు వస్తాడు. హృదయం మనందు ఉండేటటువంటి అనేకమైన కల్మషములు, అనేకమైన స్వార్థములు, అనేకమైన పరులు ఏవైతే మన హృదయంలో ఉంటాయో అవే మన గురువుని దూరం చేస్తాయి. దాన్ని నేను చెప్పినటువంటి దైవము కానీ, దేవతా శక్తులు కానీ వీటన్నింటినీ అర్థం చేసుకోగలిగే కెపాసిటీ కానీ, క్లియర్ కట్ గా మీకు ఐడియా కానీ ఏమి ఉండవు. చాకరీవే ఉంటుంది. అన్నిటినీ క్షణమాత్రంలో దర్శింపచేయగలిగేటటువంటి శక్తి గురువు దగ్గర ఉంటుంది. క్షణమాత్రంలో వాటికి సంబంధించినటువంటి మాస్టర్ గారు చెప్తుండేటువంటి ఉపమన్యువు కథ, ఉదంకుని కథ, ఆరణి యొక్క కథ, భారతమనందు మొట్టమొదటి ఆదిపురంలో ఈ 3 కథలు ఉంటాయి. తెలుగు ఆదిపురంలో ఉన్నాయి కథలు లేవు, సంస్కృతం చదువుకోవాలి. అయినా ఈ కథలు మన కథల పుస్తకాల్లో దొరుకుతాయి. శిష్యుడికి గురువు ఏమివ్వగలడు అంటే ఏమైనా ఇవ్వగలడు, ఏమైనా ఇవ్వగలడు. పరబ్రహ్మను తీసుకొచ్చి నీ యందు నిలబెట్టగలడు. మన దగ్గర నుంచి మదుపు ఉండాలి అంటే ఏంటి మదుపండి, నీ దగ్గర ఏం ఉండకుండా ఉండాలి. ఏం ఉండకుండా ఉండేటటువంటి సమర్పణ గురువు ఎందుకని చెగ్గలిగితే గురువు వచ్చి టెస్ట్ వేసుకుంటాడు.
గురువు పరబ్రహ్మమై ఉంటాడు కాబట్టి నీవు పరబ్రహ్మమై ఉంటాడు. మాస్టర్ గారు ఏమిటి ఇవ్వగలరు, ఎంతమందికి అంత ఇచ్చారనేటటువంటి మీ అందరికంటా నాకు ఎక్కువ తెలుసు. ఎందువల్లనంటే నేను అన్ని దేశాలు తిరిగి వచ్చాను కాబట్టి. మాస్టర్ గారు నాకు ఎంత ఇంటిమేట్ అనేటటువంటిగా నేను చెప్పుకోదలుచుకుంటే, మాస్టర్ గారు నాకు, నా వైఫ్ కి, మా ఫ్యామిలీకి ఉండేటటువంటి సంబంధం కానీ చెప్తే కొన్ని రోజులు కలలుగా చెప్పుకోవాలి. ఇట్లా చెప్పగలిగేటటువంటి వాళ్ళు లక్షల మంది అన్ని దేశాల్లోనే ఉంటారు. మా అయితే 13, 12 ఏళ్ళు 15 ఏళ్ళు ఆయన యాక్టివ్ గా పనిచేస్తుంటాడు. ఒక వ్యక్తి ఇంతమంది హృదయంలో ఎంతమంది జీవితాలు ఎలా ప్రవేశించగలిగాడు అనేటువంటిది ఆశ్చర్యం అవుతుంది కానీ వెళ్తే. అంచేత ఆ వ్యక్తి కానీ అలా కానీ అనుకోకుండా ఉండాలి. కర్మగురు అయితే మాత్రమే సాధ్యం. 5 నిమిషములు 10 నిమిషములు మాట్లాడినటువంటి వాడు జీవితంలో తాను తరించినటువంటి వాళ్ళు నాకు తెలుసు. ప్రశ్న కంటెస్ట్ లో వాడికి అంతకన్నా టైం ఉండదు ఇంటర్వ్యూ ఆయనకి ఇవ్వడానికి. దాంతో తరింప చేయటం చేసినటువంటి వాడు ఆయన నిత్యము దైవంగా కొలిచి ఆయన నిరంతరం ఆయన దర్శనం ఇచ్చి వాళ్ళ జీవితాన్ని నడిపేటటువంటి వాళ్ళు వెస్ట్ కంటెస్ట్ నా పొడమని చూస్తాను నేను. ఇక్కడే మనం పూసుకుని ఇలా మాస్టర్ గారితో తిరిగి ఉండొచ్చు, ఏమీ అంటకపోయి ఉండొచ్చు. అంటే అటెంప్ట్ మన దగ్గర నుంచి ఉండాలి, సాధన మన దగ్గర నుంచి ఉండాలి. మాస్టర్ గారికి ఒకసారి మనం రీడెడికేట్ అవుదాం. ఏమిటి చేద్దాం రీడెడికేట్ అంటే సమర్పించుకుంటాం. జీవితాన్ని ఆయన నడిపించడానికి, మనస్సును ఆయన నడిపించడానికి, ఇంద్రియ వ్యాపారములు ఆయన నడిపించడానికి, నడిపించడానికి అవకాశం ఇద్దాం. మాస్టర్ గారు మనం అనుకున్నదంతా తెలుస్తుందా అంటే తెలుసు. నీకెలా తెలుసు అంటే ఆయన భౌతికంగా ఉన్నప్పుడే నాకు తెలుసు. ప్రెస్ లో పనిచేస్తున్నాను. రోజు వచ్చి ఉడుమండి వచ్చి అందరికి వర్కర్స్ అందరినీ తిట్టాను, లేట్ అయిపోయినారు. 5 నిమిషాల్లో ఫోన్ చేశారు ఆయన రాధామాధవ్. వాళ్ళందరినీ తిట్టే వాళ్ళదేం తప్పులేదు, తప్పు నీదే, జాగ్రత్త చూసుకోని చెప్పేసి. మనసులో వచ్చే ఆలోచన మొట్టమొదటిన ఏం మనసులో ఆలోచన వస్తుందో ఇందాక కుమార్ చెప్పినట్టుగా ఆయనకి రిఫ్లెక్ట్ అయ్యేది. 72, 73లో చూసేటప్పుడు చెమట్లు పెట్టే మనం ఆలోచించడానికి తెలిసిపోతే చచ్చిపోవాలి. సంవత్సరం అయిన తర్వాత హాయ్ అనిపించింది. మనకి ఏం చేసి ఆయన తెలుస్తుంది కాబట్టి, ఆయనకి తెలియనటువంటి తాట మనకేం రాదు కాబట్టి సేఫ్ అని ధైర్యం వచ్చింది. ఈ ఆలోచనలో ఇంటికి వెళ్ళి ఒకవేళ ఎవరికైనా చెప్పవలసి వస్తే గురువుకి ఇన్ని చెప్పగలరు, సలద్దం వెళ్ళి చూసుకోండి. చాలా బాగుంది. ఇంకొక సజెషన్ ఇస్తున్నాను. మాస్టర్ గారు ఇచ్చినటువంటి దాంట్లో రాత్రి పడుకునే ముందు కాగితం పెన్న తీసుకొని 1 వారం 10 రోజులు అభ్యాసం చేయండి. పొద్దున్న లేచిన నుంచి వరకు ఎవరితో ఏం మాట్లాడో, మన నోటి ద్వారా ఏం వర్క్ వచ్చిందో కాగితం మీద రాసుకోండి. వారం స్పీచ్ ఇలాగేమని ఇచ్చానుకోండి, ఇది రాయిపోయిన కదా పంపమని పెట్టారు. కానీ అంటే లాయర్లు ఉంటారు కాబట్టి వాళ్ళు వాదించేదేవి చూసి అవి ఎక్కలేదు. మిగతా వాళ్ళతో ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు మీరు ఏం మాట్లాడారు సరే, ఇవాళ రాత్రి ట్రై చేయండి. పొద్దున్న నుంచి ఎంతవరకు ఏమిటి మాట్లాడే ఎంతవరకు గుర్తుంటుంది. యూ మస్ట్ బి ఏబుల్ టు అకౌంట్ ఫర్ యువర్ వర్డ్. తర్వాత యూ మస్ట్ బి ఏబుల్ టు అకౌంట్ ఫర్ యువర్ టైం. యూ మస్ట్ బి ఏబుల్ టు అకౌంట్ ఫర్ మనీ. ఈ మూడింటికి అకౌంట్ కానీ మీరు చెప్పలేకపోతే చీట్, దొంగ లెక్కని చెప్పారు. డబ్బులకి అకౌంట్ చెప్పలేనటువంటి వాడు నమ్మద్దని, వాడి టైంకి వాడి అకౌంట్ చెప్పలేనటువంటి వాడిని నమ్మద్దన్నారు. ఈజ్ నాట్ ఎ రెస్పాన్సిబుల్ పర్సన్. జీవితంలో ఎక్కువ రోజులు ఎక్కువ త్వరగా బయటికి రాలేడని మేనేజ్ చేద్దాం చూస్తారు. 100 రూపాయలు ఇచ్చారు, ఖర్చు పెట్టుకోయా, జలసగా ఖర్చు ఇచ్చారు. నెలవాళ్ళు అయిన తర్వాత 100 రూపాయలు ఏం చేశాను అడిగారు. జలసగా ఖర్చు పెట్టుకోమన్నారు. అవును, అదే ఎలాగా ఆయన ఖర్చు పెట్టాను రాసిచ్చాను. గురువు ఎలా టెస్ట్ చేస్తారు. ఒకసారి వచ్చి మంచి స్వీట్లు ప్యాకెట్ పట్టుకొచ్చారు. అప్పుడు డయాబెటీస్ అది స్వీట్లు తినేటండి తీసి ప్యాకెట్ ఇచ్చి అందరికి పంచున్నారు. కానీ ట్రైనింగ్ కావాలని చెప్తున్నాను. అందరికి పంచిన ఆయన కూడా తిన్నారు. 3 రోజులు అయిన తర్వాత నీకు అవే స్వీట్ ప్యాకెట్ ఇచ్చాను కదా, దాని చుట్టూ ఒక దారం ఉంది, అది నాకు ఇప్పుడు కావాలి.
పెట్టెల నుంచి తీసిచ్చాను. కూర్చో అని చెప్పి ఏవో కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అవి చెప్పారు. అప్పుడు ఏవో చెప్పారు, గ్రామంలో యుగముల గురించి అని చెప్పారు. అంటే ఎకానమీ అనేటటువంటిది వేస్ట్. గురువు దగ్గర నుంచి ఏ చిన్నది మనకు వచ్చినా సరే పరంపరమైనటువంటి ఎంతవరకు మనం తీసుకుంటాం అనేటటువంటి మాస్టర్ క్యాసెట్ ఏదైనా ఒకవేళ పొరపాటున అంటే అందరూ 2-3 సెంటెన్స్ చెప్తే ఆచరించడానికి ప్రయత్నం చేస్తాం. చాలా బాగా చెప్పారు మాస్టర్ అనుకుంటాం. చాలా డిఫరెన్స్. చెప్పినట్టుగా నచ్చినటువంటిది మా గురువు వాక్ ద్వారా వచ్చినటువంటి ఆచరించడం మొదలుపెట్టిన దగ్గర నుంచి గురువు ఇంట్రెస్ట్ తీసుకుంటాడు. చాలా వింటాం, బాగా చెప్పారు అనుకుంటాం, మనం అనుకున్నట్టు చేస్తాం. సాధన అవదు. అంటే గురువుకి మీ మధ్యన ఉండేటటువంటి లింక్ ఉండదు. మాస్టర్ గారు అట్లా ట్రైన్ చేసేవారు. ఈజీగా పికప్ చేసేటటువంటిది అట్లా పికప్ చేసేవారు. ఆయన లోపల ఆయన ఇచ్చినటువంటి ట్రైనింగ్ చాలా కష్టమైనటువంటి. ఆయన ఇచ్చినటువంటి ట్రైనింగ్ కానీ నేను మీకు వారం కానిస్తే మీ ఒక్కరు కూడా ఉండరు. నేను తీసుకున్న ట్రైనింగ్ కానీ ఒక వారం మీ ఎడలు కానీ ఆ డిసిప్లిన్ కానీ పెడితే మీరు ఎవరు ఉండరు. ఛాలెంజ్ చేస్తాను. నేను సివియర్గా ఉండేది ఆయన ట్రైనింగ్. ఆయన నచ్చినటువంటి వాళ్ళకి ఇచ్చారు, ప్రతి వాడికి ఇచ్చారు. ముందు కండిషన్ పెట్టి అయిన తర్వాత నీకు ఏమిటైందని అది కదా మీకు ట్రైనింగ్ మీరు అంతా తీసుకుంటారు. అయిన తర్వాత ఏమైనా వస్తుందంటే ఏమీ రాదు, ఉన్నదంతా పోతుంది. మాత్రం గుర్తుపెట్టు. సమస్తము గురువు దగ్గరికి, పరమ గురువు దగ్గరికి వెళ్ళిన తర్వాత మీకు ఏమిటి వస్తుందంటే ఏమీ రాదు, అక్కర్లేనంత పోతుంది. మైండ్లో తాడబోతుంది, అవతల ఒపీనియన్ అవడం పోతుంది. ఏమీ అనిపించదు, ఏం కావాలని అనిపించదు, పోతాయని. ఎవరి మీద వ్యామోహం ఉండదు, పోతుంది. ప్రేమ ఉంటుంది. లవ్ ఈజ్ పాజిటివ్, పిటీ ఈజ్ నెగిటివ్ అన్నాడు. లవ్ ఈజ్ స్ట్రెంగ్త్ అండ్ పిటీ ఈజ్ వీక్నెస్ అన్నాడు. పిటీ పోతుంది. సర్వీస్ చేయాలనిపిస్తుంది. 10 మందిని చూస్తే వాళ్ళు దేవుడు కనిపించడం మొదలు పెడతారు, మాస్టర్ గారు కనిపించడం మొదలు పెడతారు. పరమగురు జరిగితే ఈ చికాకు మాత్రం ఉన్నారు. మనం అన్ని మనమే ఉంచుకుందాం, మనం అన్ని ఏమైనా పోతాయేమైనా గట్టిగా ఉండేటటువంటి మీ కోపం, క్రోధం అవన్నీ కూడా ఏమో ఉంటాయి కదా మీకు. అవన్నీ ఇంకా ఉంచుకుందామంటే వచ్చే జన్మకి ట్రై చేసుకోండి. అక్కడ వదులుదాం అని అనుకుని కానిటువంటిది కానీ ఉంటే గురువుకి సమర్పణ చేయండి. మాస్టర్ గారి సమర్పణ చెందుదాం. మాస్టర్ గారు లేరు, మాస్టర్ గారు భౌతికంగా లేరు అనేటటువంటి నమ్మవుతూ మాస్టర్ గారు ఇప్పుడు ఇక్కడే ఉంటారు. ఆయన మిమ్మల్ని చూస్తూ ఉంటారు. మాస్టర్ గారి యొక్క కరుణ కానీ మీ ఎడలు లేకుండా మాస్టర్ గారు మిమ్మల్ని కానీ డైరెక్ట్ చేయకపోతే మీరు నా దగ్గరికి రారు. ఈ రోజు ఇక్కడ కూర్చోరు. ఈ రోజు ఇక్కడ మీరు కూర్చున్నారు అనేటటువంటి దానికి అర్థం ఏంటంటే మీ అందరూ కూడా మా శ్రీకే గారి హృదయమునందు ఉన్నారని లెక్క, ఆయన యొక్క పర్యవేక్షణలో ఉన్నారని లెక్క. ఆయన మీకు ఎంత అందుతారు అనేటటువంటిది మీరు ఎంత సమర్పణ చెందుతారనేటువంటి, ఎంతమందికి మీరు ఉపయోగపడతారనే దాన్ని బట్టి మీ మీద ఇన్వెస్ట్ చేస్తారు. వాళ్ళు చాలా ఎకానమిస్ట్. అందరికంటే ఎకానమీ చేసిన వాళ్ళు అందరికంటే ఎక్కువ ఎకానమిస్ట్. ఎవరి మీదైనా వాళ్ళు ఇన్వెస్ట్ టైం కానీ ఏదైనా ఎనర్జీ కానీ ఇన్వెస్ట్ చేయాలంటే వాడి వల్ల 10 మందికి ఉపయోగం ఉండాలి. స్వార్థానికి ఉపయోగించుకునేటటువంటి వాడి కోసం వాళ్ళు ఎనర్జీ స్పెండ్ చేయరు. వాడి సొంత ఎనర్జీ వాడు యూజ్ చేసుకోవచ్చు. ఏదైనా జగద్హితమైనటువంటి కార్యం కోసం కానీ 10 మందికి ఉపయోగం కోసం కానీ మీరు ఎవరైనా పొరపాటున కానీ సంకల్పిస్తే మీ వెనక మాస్టర్ గారు ఉంటారు. ఎంత మీరు చేస్తారో అంత సమర్థత మీకు వస్తుంది. ఎంత కావాలంటే అంత మీకు వెనక నుంచి ఆయన పంపిస్తూ ఉంటారు. ఇందాక కిలాడి చెప్పినట్టే ఎంత బరువైనా చేయండి, ఎంత ఎత్తైనా చేయండి, దాని బరువు వాళ్ళు భరిస్తూ ఉంటారు వెనక పరమ గురువులు. మీకు లైట్ గానే ఉంటుంది, హ్యాపీగానే ఉంటుంది. ఏదైనా పరమగురువు యొక్క పుట్టినరోజు నాడు మరొకసారి వారికి డెడికేట్ అవడం కోసం మనం ఈ వేడుక చేసుకుంటాం. మాస్టర్ గారి పాదములకు మరొకసారి దేహము, ఇంద్రియములు, మనస్సు సమస్తము సమర్పణ చేసి ఆయన యొక్క అనుగ్రహం, ఆశీర్వచనము యందు నిరంతరము ఈ జీవితము రాబోయే జీవితములలో కూడా మాస్టర్ గారు మమ్మల్ని కరుణించుగాక. మాస్టర్ గారు తప్ప ఇంకేదీ లేనటువంటి జీవితం మీకు సిద్ధించుగాక. మాస్టర్ గారి యొక్క నిరంతరమైన అనుగ్రహం మీ యందు, మీ కుటుంబమునందు ఉండుగాక. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహేష